ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ నిరీక్షణ గడియల ద్వారా ఇది దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నా అంశ భాగము నీతిమంతులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అన్న విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది: నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు అని ఉంది. నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడు అంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తాడు, లెబానోనులోనే ఉన్న దేవదారు వృక్షం వలె వాడు ఎదుగుతాడని ఈ రెండు సందర్భాలు కూడా నీతిమంతుని గురించి చెప్తున్నాయి. ఏంటి నీతి? నీతి అనేది రెండు రకాలు. స్వనీతి ఒకటి ఉంది, దైవక నీతి ఒకటి ఉంది. స్వనీతి చేత మానవుడు అనుకుంటాడు, పుణ్యకార్యాలు చేస్తే, పుణ్యక్షేత్రాలు వెళితే, లేకపోతే నేను కొంతమందికి ఉపకారం చేస్తే, ఎవరికి హాని చేయకుండా ఉంటే అదే నీతి అనుకుంటాడు. కొంతమంది మెడిటేషన్ ద్వారా తన అంతరింద్రియాలని ఆధీనం చేసుకుంటున్నాం కనుక అది నీతి అని అనుకుంటాడు. మెడిటేషన్ చేస్తే అది వ్యక్తిగతంగా నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి అది కొంత అదుపులోకి తెచ్చిపెట్టదే తప్ప నీతి మాత్రం కాదు. గమనించాలి, స్వనీతిని ఆధారంగా చేసుకునే బ్రతికే వాళ్ళు జ్ఞానంగా బ్రతుకుతున్నారు అనుకోవడానికి వీలు లేదు. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది: ఎవడైతే దేవుని రక్తము చేత విమోచించబడి, ఎవరైతే దేవుని రక్తంలో విమోచించబడతారో, ఎవరైతే దేవుని రక్తము మూలముగా వాడు నీతిమంతులుగా తీర్చబడతారో అదే నీతి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఒక మాట మేము చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానమును మనుషులందరినీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయను. గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఒక్క అపరాధం వలన ఏ విధంగా పాపం ప్రవేశించిందో, ఒక్క పుణ్యకార్యం వలన జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయను. ప్రియులారా, మనం గమనించాలి, ఈ అపరాధం ఎక్కడిది? ఏదైనా వనంలో ఆదామవ్వల్ని చేసినప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి సహవాసం చేసి సంతోషంగా ఉండండి అంటే వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించారు కనుక వాళ్ళు అపరాధులుగా మిగిలిపోయారు. అపరాధం పరిశుద్ధ స్థలంలో నిలవడానికి చోటు లేకపోయింది. ఆ కారణాన్ని బట్టి అపరాధము చేసినటువంటి ఆదామవ్వలు అక్కడి నుంచి నెట్టివేయబడ్డారు. ఈ అపరాధం ఏం చేసిందో తెలుసా? మానవుని తీర్పులోని తెచ్చింది. తీర్పు నుండి వాడు పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఒక పుణ్య కార్యము ద్వారా జీవప్రదమైనటువంటి నీతి విధించడానికి ఆయన ఒక బృహత్తర సంకల్పం చేశాడు. ఈ పుణ్యకార్యం ఏంటి? ఒక పుణ్యాత్ముడి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించిన తర్వాత అది పుణ్యకార్యమైంది. ఆ పుణ్యకార్యమే మానవుని జీవనప్రదమైనటువంటి నీతి విధించుటకు కారణమైంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వెన్నో నీతి కార్యాలు, దాన ధర్మాలు చేయొచ్చు, ఎంతోమందికి ఉపకారం చేయొచ్చు. కానీ జీవప్రదమైన నీతి ఒకటి ఉందని నువ్వు గమనించాలి. ఈ జీవప్రదమైన నీతి ఏంటో తెలుసా? ఒక పుణ్యాత్ముని ప్రాణ రక్త క్రయధనము ద్వారా వచ్చింది జీవప్రదమైనటువంటి నీతి. అందుకనే ఒక మాట అంటాడు, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే బాహ్య కార్యాల వల్ల కానీ అంతరంకార్యాల వల్ల కానీ జరిగేది కాదు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన రక్తం. ఏ రక్తం? ఒక పుణ్యాత్ముడి లోకానికి వచ్చి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం మాత్రమే మానవుడిని ఉగ్రత నుంచి తప్పించింది. ఏంటి ఆ ఉగ్రత? పాపం వల్ల వచ్చే జీతం మరణం.
ఆ మరణం పాతాళమునికి దారి తీయకుండా ఉగ్రత నుంచి తప్పించింది ఒక పుణ్యాత్ముని బలియాగం ద్వారా వచ్చినటువంటి రక్తం. ఇంకొక మాట మనం చూడాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం అంటాడు, యేసుక్రీస్తు రక్తం అందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఎంత బృహత్తరకరమైనటువంటి ఆలోచన అండి! మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం, మనల్ని నీతిమంతులుగా ఆధారముగా చేయడం కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు రక్తమందు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రక్తం చిందిస్తే మనకి నీతి ఎలాగొస్తుందని నువ్వు ఆలోచిస్తున్నావా? ఎలా వస్తుందో తెలుసా? నీ హృదయమందు ఒకటి ఆలోచన కావాలి. ఒక పుణ్యాత్ముడి ఈ లోకానికి వచ్చి నా జన్మ కర్మ పాపము నిమిత్తమై తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు కనుక ఆయన పెట్టినటువంటి ప్రాణదానము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు విమోచన ఉందని ఈ సమయంలో నీ హృదయంలో విశ్వసించగలిగితే నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. అందుకని ఈ విశ్వాసం యొక్క సంకేతాలు నీ హృదయంలో బలంగా ఉండాలి. గమనించాలి. కోడెల వల్ల, మేకల వల్ల, నువ్వు చేసే పుణ్యాల వల్ల, నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీతిమంతుడు అనిపించుకోవు. ఇది సత్యమని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. ఇంకొక మాట కూడా చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. యేసుక్రీస్తు అంటే చాలామందికి ఆలోచన ఏంటో తెలుసా? తక్కువ జాతి వారి దేవుడని, అమెరికా నుంచి దిగుమతి చేశారని. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినిచినటువంటి నిన్ను ప్రేమతో ఒక తల్లిగా, ఒక అక్కగా నిన్ను అభ్యర్థిస్తున్నాను. యేసు సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చాడు. అతడు పుణ్యాత్ముడిగా వచ్చి ప్రాణాన్ని తన దానంగా ఇచ్చాడు. నువ్వు గమనించు. అంతే తప్ప యేసుకు సరిహద్దులు లేవు. ఈ సృష్టి అంతటికీ ఆధార సంభూతుడైనటువంటి దేవుని పరిశుద్ధ కుమారుడు పుణ్యాత్ముడుగా ఈ లోకానికి వచ్చాడు. గమనించు. యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఎప్పుడైతే నువ్వు పాపం నుండి, శాపం నుండి విమోచించబడతావో, యేసు నిజంగా ఈ లోకానికి వచ్చి నా కొరికే ప్రాణం పెట్టాడని నీ మనసులో విశ్వసిస్తావో, అప్పుడు మాత్రమే నీకు విమోచన అనేటటువంటి బృహత్తరమైనటువంటి వరం నీకు అనుగ్రహించబడుతుంది. దాని ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. గమనించాలి. నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం అంటాడు, పట్ట పగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు వర్తిల్లెను. గమనించావా? పట్టపగలు అయ్యే వరకు అంటే పట్టపగలు అవకముందు ఏంటి? అంధకారం, చీకటి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితానికి చీకటి అనే దానికి చోట్లేదు. పట్టపగలు అయ్యే వరకు కూడా తేజరిస్తారంటే నువ్వు రాత్రి సమయంలో కూడా తేజరిస్తానే ఉంటావు. ఎప్పుడైతే విమోచించబడి నీతిమంతుడిగా నువ్వు తీర్చిదిద్దబడతావు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత చీకటి అనే దానికి నీ హృదయంలో చోటు అనేది ఉండదు. నీవు చీకటి అనే దాన్ని ఎరక్కుండానే ఉంటావు. నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చాయి. వచ్చినప్పటికీ కూడా శ్రమల్లో కూడా నువ్వు తేజరిల్లుతావు, ఇబ్బందుల్లో కూడా నువ్వు తేజరిల్లుతావు, అనారోగ్యాల్లో కూడా నువ్వు తేజరిల్లుతావు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం ఇక్కడ ఉంది. ఎవడైతే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడో పగలు ఉదయం అయ్యే వరకు కూడా, రాత్రి అనేది లేకుండా రాత్రి కూడా వాడి జీవితం అంతా కూడా వెలుగుమయంగానే జరుగుతుంది. ఇది వద్దా నీకు? లోకంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు మనకి వెంటాడుతూ ఉంటాయి. చెప్పుకునేవి చెప్పుకొని వెంటాడుతూ ఉంటాయి. ఆకస్మికంగా వచ్చి పడే ఆపదలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చీకటికి సంకేతాలే. ఈ చీకటి సంకేతాల్లో కూడా నువ్వు వెలిగే జ్యోతిగా ఉండాలి అంటే దేవుని చేత నీతిమంతుడుగా తీర్చిదిద్దబడాలి. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఉంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటి యందే సాధకము చేయము. ప్రియులారా, గమనించాలి.
నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. దేంట్లో అభివృద్ధి? ధనం సంపాదించడం అనుకుంటున్నావా? లేదు. నీవు ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావో నీ శరీర సంబంధమైనటువంటి అభివృద్ధి కాదు, బాహ్య సంబంధమైన అభివృద్ధి. ఆత్మలోనూ నువ్వు అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. నిన్నటి వరకు ఇతను ఇలా ఉన్నాడు, ఈ రోజు ఏంటి? నీతిమంతుడైన కారణాల బట్టి అతని అభివృద్ధి ఈ విధంగా ఉందని జనులు చూసి చెప్పుకోవాలి. ఆలోచించు. నీతిమంతుడిగా తీర్చబడాలి. ఒకవేళ నా కార్యాలు, నేను చేసే పనులు నీతి పనులు, నేను చేసే ప్రతి పని కూడా నాకు నీతి తెచ్చిపెడుతుంది అనుకుంటున్నావా? మోసపరుచుకోవద్దు నీ జీవితాన్ని. ఒక్కసారి ఆలోచించు. కనుక నీతిమంతుడు నీగా తీర్చబడినప్పుడే నీ మార్గం అంతా కూడా తీర్చిదిద్దుతుంది. ఒక పుణ్యాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. యేసును గూర్చి నువ్వు అనుకుంటావు, యేసు అందరిలాంటి వాడే అనుకుంటున్నావా? లేదు. అతను పుణ్యాత్ముడిగా వచ్చి పరిమితమైన స్థలంలో ఉండి నిన్ను రమ్మని అంటం లేదా? ఆయన పుణ్యాత్ముడిగా వచ్చి నీ కొరకు ప్రాణాన్ని దానంగా పెట్టాడు. ఆ ప్రాణ దానము వలన వచ్చిన రక్తంలోని నీకు విమోచన అనేది ఉంది. విమోచన ద్వారా వచ్చింది నీతి. ఈ నీతి నీకు కావాలి. నీవు పొందుకున్నటువంటి నీతి ద్వారా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయను. గమనించాలి. ఎందుకు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయాలంటాడు ఆయన? గమనించాలి. ఇది ఖర్జూరం చెట్లు సిరియా, పాలస్తీనా దేశాల్లో ఉంటాయి. ఎడారుల్లో కూడా ఎదుగుతూ ఉంటాయి, లోయల్లో కూడా ఎదుగుతాయి. సముద్ర తీరాలు ఉన్నటువంటి లోయల్లోనూ, ఎడారి ప్రదేశంలోనూ, మైదాన భూముల్లోనూ అవి ఎదుగుతూ ఉంటాయి. మైదానం అనేది ఎలా ఉంటుంది? నిర్మానుష్యంగా ఉంటుంది. మైదానంలో ఏది కూడా దొరకదు. అలాంటి కష్టమైనదే మైదానం. ఎండ తగులుతుంది, వర్షం తగులుతుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ మైదాన భూమిలో ఉన్న నీరు లేకపోయినా అయ్యో నా జీవితం ఏంటని ఆలోచించదు ఖర్జూరపు చెట్టు. ఈ ఖర్జూరపు చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఎడారికరమైనటువంటి శ్రమ, వేదన, బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎడారికరమైన పరిస్థితులు తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఖర్జూర చెట్టు ఏం చేస్తుందో తెలుసా? అది ఖర్జూరపు మువ్వు వేస్తుంది అంటున్నాడు. మువ్వు వేయటువంటి అర్థం ఏంటో తెలుసా? ఖర్జూరపు మ్రాను ఉంటుంది. ఖర్జూరపు మ్రాను బద్దలు చేయబడితేనే మువ్వు అనేది దానిలోంచి ఉద్భవిస్తుంది. ఈ సంగతి నీకు తెలుసా? ఆ మ్రాను బలమైనదిగా ఉన్నప్పటికీ కూడా, అది ఎంత క్లిష్టమైనదిగా ఉన్నప్పటికీ కూడా, ఈ లోపల నుంచి వచ్చేటటువంటి మువ్వు దాన్ని బద్దలు చేస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ అవమానాలు ముసురుకున్నా, అపాయాలు ముసురుకున్నా, ఇబ్బందులు ముసురుకున్నా వాటన్నిటినీ ఛేదించి ఒక నూతన అంకురార్పణ దాని మధ్యలోంచి పైకి వస్తుంది. నీ జీవితంలో ఏమనుకుంటున్నావు? మొవ్వు వెయ్యాలి. మొవ్వు దేనికి సాదృశ్యమో తెలుసా? మొవ్వు దేనికి సంకేతమో తెలుసా? మృదుత్వానికి, నూతనత్వానికి, సౌందర్యానికి సాదృశ్యం. మొవ్వు మృదువుగా ఉంటుంది, అంతేకాదు అది నూతనత్వంగా ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే అది సౌందర్యంగా ఉంటుంది. అంటే నీతిమంతుడు ఎలా ఉండాలి? మృదుత్వమైన స్వభావము కలిగి ఉండాలి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం అంటాడు, పౌలను నేను క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి వేడుకొనుచున్నాను. గమనించాలి. పౌలు చెప్తున్నాడు. పౌలు జీవితం ఎలాంటిదండి? కఠినం అనేటటువంటి కఠినత్వం, కక్ష, ద్వేషం, పగ, అసూయ, నిత్యము కూడా హత్య చేయాలన్న తపన, వీటన్నిటి మధ్య నుంచి కూడా దేవుని పిలుపు విన్న తర్వాత అతను బండ హృదయం పగిలిపోయింది. పగిలిన దానిలోంచి వచ్చింది మృదుత్వం అనేటటువంటి స్వభావం. ఖర్జూరపు మట్టలు ఎంత దట్టంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా అందులో నుంచి మృదుత్వం అనేటటువంటి మొవ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించు. మృదుత్వం అనేది అందుకని అంటాడు పౌలు, పౌలుని నేను క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి వేడుకొనుచున్నాను. నీతిమంతులుగా మార్చబడిన తర్వాత నీ నోట సాత్వికమే ఉండాలి. అంతేకాదు నీ మాట ప్రతిదీ కూడా మృదుత్వం కలిగి ఉండాలి. గమనించావా?
చాలామంది మాట్లాడుతుంటే బళ్ళు విచ్చి గుచ్చినట్టు ఉంటుంది, నెమ్మదిగా మాట్లాడితే సూదిరించి పొడిచినట్టు ఉంటుంది, వాళ్ళ మాటల పవర్ అలా ఉంటుంది. గమనించాలి. మృదుత్వం గురించి ఒక మాట మనం ఇక్కడ చూద్దాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం అంటాడు, పౌలను నేను క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి వేడుకొనుచున్నాను. మృదుత్వంగా ఉన్నాను నేను అంటున్నాడు, సాత్వికంగా ఉన్నాను నేను అంటున్నాడు. ఈ మృదుత్వం, సాత్వికం అనేటటువంటి ఈ మొవ్వు ఎప్పుడు అతనిలో ఉద్భవించిందో తెలుసా? అతను ఎంత కఠినంగా ఉన్నా, దౌర్భాగ్యంగా ఉన్నా, దోషిగా ఉన్నా, హత్య చేయాలనేటటువంటి సంకేతాలు కలిగి వీధిలో కూడా పరుగులు పెడుతున్నటువంటి కఠిన స్వభావములో నుంచి మొవ్వనేటటువంటి యేసుక్రీస్తు మాట ద్వారా ఒక మొవ్వనే అంకురార్పణ జరిగింది కనుకనే పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు పూర్వం లాంటి వాడిని కాదు. పూర్వం ఉన్నంత కక్ష, ద్వేషం, పగ నాకు లేదు. నా హృదయంలో ఏముందో తెలుసా? సాత్వికము, మృదుత్వము. ఈ మృదుత్వాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, వేడుకుంటున్నాను అంటున్నాడు. చాలామంది క్రైస్తవులుగా ఉన్నామంటారు, మృదువైన మాటలు ఉన్నాయా? సాత్వికంతో కూడిన అనుభవం ఉందా? మృదుత్వం అనేది కావాలి. చాలామంది మాట్లాడుతుంటుంటే బళ్ళాలు గుచ్చినట్టు ఉంటుంది. ఇంకా మనం మర్చిపోలేమా మా సంఘటనలు, ఆ మాటలు సూదులు పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. దేవుని చేత నీతిమంతుడిగా నువ్వు తీర్చబడినట్లయితే, ఖర్జూర వృక్షం వలె మొవ్వేసినట్లయితే, మొదటి సంకేతం మృదుత్వం అనేది నీ జీవితానికి అవసరం. రెండవదిగా చూసినట్లయితే నూతనత్వం కావాలి. మొవ్వు ఎలా ఉంటుందో తెలుసా? నూతనంగా ఉంటుంది. గమనించాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధమను నూతన స్వభావం దయచేయుటకు ద్వారాను మనల్ని రక్షించెను. గమనించాలి. ఈ నూతనత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పునర్జన్మ సంబంధమైన స్నానము. దేవునిలోనికి మనం నడిపించేటటువంటి స్నానం. అది చేసిన తర్వాతే నూతన స్వభావం, పరిశుద్ధతను సంతరించుకుని నూతన స్వభావం అనేది మనకి వస్తుంది. మన స్వభావంలో మార్పు రావాలి. నేను ఇంతవరకు చూసిన వాళ్ళు అనుకుంటారు, ఏంటి వీడు బార్లమటి ఉండేవాడు కదా, వీడు అక్కడ ఉండేవాడు కదా, వీడు అలా ఉండేవాడు కదా, వీడి లక్షణాలు అలా ఉండే కదా, ఈ రోజున ఎందుకు ఈ మార్పు వచ్చింది, వాడి స్వభావంలో ఎందుకు మార్పు వచ్చిందని దాన్ని చెప్పుకోవాలి. కనుక నీతిమంతుడిగా తీర్చబడిన వాడి స్వభావంలో మార్పు రావాలి. ప్రేమ కలిగిన స్వభావం, దయగలిగిన స్వభావం, ఎదుటివారిని చూసి గౌరవించే స్వభావం, ఇవన్నీ కూడా నూతన స్వభావానికి సంకేతాలు. మూడవదిగా చూసినట్లయితే మొవ్వు వేయడానికి గల 3వ కారణం ఏంటో తెలుసా? సౌందర్యం కావాలి. అంటే ఇక్కడ అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువ సౌందర్యము కలుగును. నీ అవయవం ఎలాగున్నా, నువ్వు పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నీకు దేవునిలో ప్రత్యేకమైన సౌందర్యం నీ అవయవాలకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సౌందర్యం నీకు కావాలి. కనుక దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉండాలో తెలుసా? ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయాలి. అంతేకాదు, ఇంకొక మాట కూడా ఏమంటున్నాడో తెలుసా? దేవదారు వృక్షం వలె నీవు ఎదుగుదురు అంటున్నాడు. నీ జీవితంలో దేవదారు వృక్షం వలె ఎదుగుదల కావాలి. ఇంతవరకు నేను చెప్పిన ఆ మొవ్వుకు సంబంధించినవన్నీ కూడా శరీర అంతర్భాగానికి సంబంధించినవి. ఇవి బయటికి ఎలాగో ఉండాలో తెలుసా? యెషయా గ్రంథం 61 అధ్యాయం 3వ వచనం అంటాడు, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పెట్టబడును. నీతి అను మస్తకి వృక్షములు అంటాడు. అంతేకాదు, ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ఆ పాలను ఎదుగు నిమిత్తము, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నువ్వు ఎదుగుదల కావాలంటే, ఆత్మలో ఎదగాలంటే, ప్రార్థనలో ఎదగాలంటే, సాక్ష్యంలో ఎదగాలంటే, దేవుని కార్యాలను ఎదగాలి అంటే ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏ పాలను? వాక్యం అనే పాలను నువ్వు అపేక్షిస్తూ ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అంటాడు, పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు సముఖములో నుంచి ఆమెకు అనుగ్రహించబడినవి. ఎందులో ఎదుగుదల? పరిమళ వాసన అనేటటువంటి ఎదుగుదల నీకు కావాలి. పరిమళ వాసన ఏంటి? బాగా సెంటు కొట్టుకుపోయటం కాదు, అది కాదు. పరిమళ వాసన అంటే ఏంటో తెలుసా? ఆయన మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు.
నీ నీతి క్రియలు అనేటటువంటి పరిమళ వాసన కావాలి. నీ గత కాలం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీవు దేవునిలో నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత పరిమళ వాసనగా నువ్వు ఉండాలి. దేవదారు కర్ణ అంట భూమిలో కొద్ది రోజులు పాతేసిన తర్వాత మరలా తీస్తే అది సువాసన వెదజల్లుతుందంట. గమనించావా? దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉండాలో తెలుసా? దేవదారు వృక్షము వలె ఎదగాలి. నీ స్వభావంలో ఎదుగుదల కావాలి. నీ సాక్ష్యంలో, నీ మాటలో, నీ తలంపులో అన్నిట్లోనూ కూడా ఎదిగేదానిగా ఉండాలి. ఎంతకాలం చూసినా నీలో దైవిక లక్షణాలు కనపట్టలేదంటే నువ్వు మరగుజ్జు కింద ఉన్నట్టే లెక్క. గమనించాలి. దేవుడు ఒక మాట అంటున్నాడు, నీతిమంతుడు ఎలా ఉండాలి? ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయాలి. మృదుత్వ స్వభావంతో ఉండాలి. పరిమళ వాసన వెజ్జల్లేదుగా ఉండాలి. సౌందర్యం కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. అంతేకాదు నూతన స్వభావం కలిగిన దానిగా ఉండాలి. దేవదారు వృక్షం వలె నీ జీవితంలో రోజు రోజుకి కూడా నీ ఆత్మీయ అనుభవంలో ఎదిగేదానిగా ఉండాలి. అంత మాత్రం కాదు, నీ క్రియలన్నీ కూడా పరిమళ వాసన వెదజల్లేవుగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలను పొందుకుంటాం. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయను, దేవదారు వృక్షం వలె ఎదుగును. క్రైస్తవుడిగా ఇంతకాలం నుంచి ఉంటున్నాను నువ్వు అనుకోవద్దు, కానీ ఈ మువ్వు, ఈ ఎదుగుదల నీ జీవితంలో లేకపోతే జాగ్రత్త, విడవబడతావు. లాజరు ధనవంతుడు ఒకేసారి చనిపోయాడు. ఎదిగినటువంటి లాజరు తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్నాడు. దాన్ని నిర్లక్ష్యం చేసిన ధనవంతుడు పాతాళములో బాధపడుతున్నాడు. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం కావాలో ఒకసారి ఆలోచించుకో. దేవుని సన్నిధిలో ఈ వాక్యము నిన్ను స్పందించినట్లయితే దయతో మమ్మల్ని తెలియజేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ వాక్యాన్ని నీవు అధ్యయనం చేసుకుని ఒకవేళ ఏమైనా అవసరమైన సలహాలు కావాలంటే మాకు ఫోన్ చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్ ద్వారా సమర్పిస్తున్న నిరీక్షణ గడియలు వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. వీక్షిస్తున్న మీ అందరి గురించి కూడా ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన నిరీక్షణ గడియల ద్వారా వారి గృహాల్లోకి మమ్మల్ని ఆహ్వానించిన విధానము కొరకు, నిబిడలను దీవిస్తున్న విధానము కొరకు వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాం. సహాయం ఇచ్చేయండి, నీ కృపతో నింపండి. దేవా నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. అనేక మంది బిడ్డలు అనేక రోగములతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా, వారిని ఒక్కసారి కనికరించండి. దేవా నీ గాయపడిన హస్తముతో తాకమని ప్రార్థన చేస్తున్నాను. నాని ఈ సమయంలో ప్రభు నీ కృప, నీ సన్నిధి వారి గృహాల్లో ఉంచి వారికి, వారి కుటుంబమునకు, వారి బిడ్డలకు నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ నిరీక్షణ గడియలో వర్తమానం వినిచుంటుడు ద్వారా నీ బిడ్డలకు కలుగుతున్న ప్రయోజనాలను బట్టి నీకు వందనాలు, లాభంను బట్టి వందనాలు. దేవా నీ బిడ్డలు రక్షింపబడుతున్న విధానం బట్టి వందనాలు నాయన. వీళ్ళు అనేక మంది ఫోన్ల ద్వారా వారి యొక్క పొందుకున్న మేలులను బట్టి ఎంతగానో ప్రభు నీ సన్నిధిలో మేమందరము సంతోషిస్తూ ఉన్నాం. సహాయం ఇచ్చేయండి, నీ కృపతో నింపండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం నాయన. మా జీవితాల్లో నాయన నీ రక్షణ ద్వారా మా జీవితాలు బాగుపడాయి నాయన. నీ యొక్క దీవెను పొందుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి నాయన సమయం పోకుండా సద్వినియోగము చేసుకోమని నీ లేఖనము తెలియచేస్తున్న ప్రకారముగా నాయన ఈ సమయంలో విశ్వాసముతో ముందుకు సాగడానికి నీ కార్యమును చేస్తున్న విధానము కొరకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన అప్పుల ద్వారా అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి, అనారోగ్యాల నుంచి విడుదల దయచేయండి, వారి యొక్క సమస్త రుగ్మతల నుండి విడుదల దయచేయండి. దాని ఈ యొక్క వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపతో, దయతో కరుణించండి. చదువుతున్న బిడ్డలు వారి జీవితాల్లో నెమ్మది లేక చాలామంది కాలేజీలు, స్కూల్స్ మానేస్తూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా బిడ్డలు మరలా వారి యొక్క నాని జీవితాలను తెలుసుకుని వారు మరలా కాలేజీ, స్కూల్స్కి వెళ్ళడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. అలాగే తండ్రి వారి జీవితం పంటలు పాడైపోయినప్పుడు
నాన్న వ్యాపారాలు పాడైపోయినప్పుడు వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా వారి వ్యాపారాలు, వారి పాడి పంటలు 30 100 దీవిస్తున్నావని వారి సాక్ష్యముల ద్వారా మేము వింటూ ఉన్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో ప్రభు నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా నుంచి అంధకార శక్తి లయపరిచి నాయన ఇదిగో తండ్రి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంధకార శక్తిని నగడిని వేస్తున్నాంలో బంధిస్తున్నాం. ఈ రాష్ట్రం అంతా కూడా నాయన సమైక్యముగా ఉంటే నాయన కలిసి నాయన ఏక మనసు ఏకాత్మతో నిన్ను స్తుతించినప్పుడు అనేక గొప్ప కార్యములు మేము చూసాం. అదే రీతిగా రాష్ట్రం కూడా చూడడానికి కార్యం ఇచ్చే నాయకులకు ఆయన తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో నాయన ఇదిగో తండ్రి మా మీద పెట్టిన భారము ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నాం, నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నాం, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాం. నాయన చేస్తూ ఉంటుండగా ప్రభా నాయన మనసులో మార్చండి, ప్రజలందరూ క్షేమంగా ఉండడానికి కార్యం ఇచ్చింది. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క నిరీక్షణ గడియలో వర్తమానం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగాను నాయన నీకు మహిమకరంగా ఉండేలాగా కార్యం చేసి నడిపించి ఘనత మహిమ మీరే పొందము. నరుడిని యేసునామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.